హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఏంటి అందరూ మినీ ఆక్షన్ ఫాలో అయ్యారా? పక్కా అయ్యే ఉంటారు. సో ఎంతైనా ఐపీఎల్ అనగానే అదొక ఎక్సైట్‌మెంట్. మార్చ్‌లో స్టార్ట్ అయినా గానీ మినీ ఆక్షన్ తోటి ఒకసారి మొత్తం అంతా గూడా ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. సో ఇవాళ మినీ ఆక్షన్‌లో చెప్పాలంటే రెగ్యులర్‌గా జరిగే ఆక్షన్ లాగా జరగలేదు. ఈసారి టీమ్స్ అన్నీ గూడా కొద్దిగా స్ట్రాటజీ మార్చాయి. యంగ్‌స్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాయన్నమాట. సీనియర్ ప్లేయర్స్‌ని ఎక్కువగా టార్గెట్ చేయలేదు. అండ్ మనం అనుకున్నట్టుగానే 'కెమెరూన్ గ్రీన్' ఇంకా 'వెంకటేష్ అయ్యర్' అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసినవే. మెయిన్ కీ టేక్ అవేస్ వచ్చేసి ఫోకస్ ఆన్ ద యంగ్‌స్టర్స్. సీఎస్‌కే తీసుకున్న డెసిషన్స్ గాని, ఆర్‌సీబీ గాని, ఏం చేయకుండా ఉన్న ఎస్ఆర్‌హెచ్ గాని ఇట్లా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద మినీ ఆక్షన్. ఇంకో లాస్ట్ జనరల్ గా సీనియర్ ప్లేయర్స్ అందరిని తీసుకొని లాస్ట్ లో బేస్ ప్లేయర్స్ కి డొమెస్టిక్ ప్లేయర్స్ తీసుకుంటారు కదా. ఈసారి అలా కాకుండా రివర్స్ అయింది. డొమెస్టిక్ ప్లేయర్స్ అందరిని మనీ పెట్టుకొని సీనియర్ ప్లేయర్స్ అందరిని లాస్ట్ బేస్ ప్లేయర్స్ కొన్నారు. అదే కదా కొత్త ఫార్మాట్ ఆక్షన్ లో ఇది. సో ఈ ఆప్షన్ లో టాప్ 5 బైస్ వచ్చేసరికి యాజ్ ఎక్స్పెక్టెడ్ కెమెరూన్ గ్రీన్ కొంచెం అరౌండ్ 30 crores వెళ్తాడు అనుకున్నా, బట్ అరౌండ్ 25.2 crores కి కేకేఆర్ తీసుకున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ మతీషా పత్తిరానా మరీ 18 crores వెళ్తాడు అనుకున్నాం, ఒక 10 crores వెళ్తాడని అనుకున్నాం, కానీ మరీ 18 crores మళ్ళీ కేకేఆర్ తీసుకుంది. సో 2 టాప్ బైస్ కేకేఆర్, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 60 crores ఉండేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్. ఈ రెండు అసలు నాకు తెలిసి ఒక 1% ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత యంగ్స్టర్స్ కి అసలు ఇంత డబ్బులు పెడతారని. బట్ వీరిద్దరిని మళ్ళీ సిఎస్కే తీసుకుంది ఫర్ 14 crores, 14.2. అండ్ దెన్ లియామ్ లివింగ్స్టన్ టు ఎస్ఆర్హెచ్ ఫర్ 13 crores. ఎస్ఆర్హెచ్ ఆప్షన్ మొత్తం ఏం చేయలేదు, లాస్ట్ కి వచ్చి 13 crores పెట్టి ఒక ప్లేయర్ ని తీసుకొని వెళ్ళిపోయింది. అదే కదా, ఆప్షన్ అంతా డబ్బులంతా అలా దాచుకుని చివరిలో అలా పోసింది లివింగ్స్టన్ మీద. సపోర్ట్ చేస్తావు లివింగ్స్టన్, చూద్దాం. అండ్ ఈ టాప్ 5 బైస్ కాకుండా కొన్ని నోటబుల్ బైస్ చూసుకుంటే ముస్తఫిజుర్ రహమాన్ ఫర్ కేకేఆర్, ఆకిబ్ నబీ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 8 crores కి తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. రవి బిష్నాయ్ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్కువకి వెళ్దాం అనుకున్నాం, 7.2 టు రాజస్థాన్. అండ్ దెన్ వెంకటేష్ అయ్యర్ని సర్ప్రైజ్గా ఈసారి కేకేఆర్కి ఆర్సీబీకి బిడ్డింగ్ వార్ జరిగింది, కానీ లాస్ట్కి ఆర్సీబీ తీసుకుంది. ఆర్సీబీ యాక్చువల్ లాస్ట్ టైం కూడా ఇంట్రెస్ట్ చూపించుండే, కేఎల్ రాహుల్ తీసుకోమంటే లేదు మా వెంకటేష్ గారికి కావాలన్నారు. ఈసారి సాధించారు. యాక్చువల్ గా 4.6 crore కో 8 crore కో వచ్చేవాడు, కానీ ఆ ఆక్సినర్ నిదానంగా వెయిట్ చేసి లాగింది కేకేఆర్ మధ్యలో. ప్లేయర్స్ కి బాగా ఫేవరబుల్ నిజంగా బ్రో. మాకు లివింగ్స్టన్ కూడా ఎస్ఆర్హెచ్ కి మంచి 4 crores వచ్చేది బ్రో, 4 కో 5 crore మెల్లగా డిలే చేసేసరికి లాస్ట్ కి ఎల్ఎస్జీ వాళ్ళు వచ్చారు. యా, సో ఇది ఈ ఆప్షన్ లో టాప్ పిక్స్ అండ్ కొన్ని నోటబుల్ పిక్స్. బట్ మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్తే జనరల్ అక్రాస్ టీమ్స్ వెళ్ళి ఏ టీమ్ కి ఆప్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మాట్లాడదాము. ఫస్ట్ వచ్చేసి కేకేఆర్ తో స్టార్ట్ చేద్దాం. లైక్ హైయెస్ట్ పర్స్ వాళ్ళే. యాక్చువల్లీ ఇనిషియల్ ఫేజ్ అంతా కూడా వాళ్ళే డిసైడ్ చేశారు టాప్ ప్లేయర్స్ ఎవరికి వెళ్ళాలనేది. సో లెట్స్ స్టార్ట్ విత్ కేకేఆర్. వాళ్ళకి యాక్చువల్ గా హైయెస్ట్ ప్రైస్ ఉండే అరౌండ్ 64 crore ఉండే. సో ఇనిషియల్ గా వాళ్ళు గ్రీన్ కి సిఎస్కే ట్రై చేసింది. సిఎస్కే ఇంకెవరు ట్రై చేశారు? సిఎస్కే లాస్ట్ వరకు వచ్చింది, సిఎస్కే కేకేఆర్ కాదు. కామెడీ ఏంటంటే గ్రీన్ కి ఫస్ట్ ముంబై బీట్ చేసింది, 2.5 crores పెట్టుకొని ముంబై బీట్ చేసింది గ్రీన్ కి. కామెడీ అది. కామెడీ కాదు, కేర్ఫుల్ వచ్చి వి జస్ట్ మిస్డ్ గ్రీన్ బై జస్ట్ 14 crore అంట. ఏదో అలా వేసి ఉంటారు. అదే. సో కేకేఆర్ వచ్చేసరికి కెమెరూన్ గ్రీన్ ని తీసుకున్నారు. అండ్ దెన్ బౌలర్ మన వాళ్ళు మంచి వికెట్ కీపర్స్ తీసుకున్నారు. యాక్చువల్ గా బిగ్గెస్ట్ ప్రైస్ వచ్చేసి గ్రీన్ అండ్ పతిరానాని యాక్చువల్ గా అంత ప్రైస్ వెళ్తుందని ఎవరు అనుకుని ఉండరు. బట్ దే ఇన్సిస్టెడ్ అనమాట. లాస్ట్ టైం స్టార్కి వెళ్ళినట్టు ఈసారి పతిరానాకి వెళ్ళారు వాళ్ళు. స్టార్ కి యాక్చువల్ గా వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు గెలవడానికి క్వాలిఫైయర్స్ లో ఫైనల్స్ లో ప్లేడ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్. ఈసారి పతిరానా ఏం చేస్తాడో చూడాలి. అండ్ ఆప్షన్ ముందు కూడా వీళ్ళకి వికెట్ కీపర్ స్లాట్ ఖాళీ ఉండే, అసలు వికెట్ కీపర్స్ ఎవరు లేకుండే రిటైన్స్ లో. సో ఈసారి వికెట్ కీపర్స్ లో టిమ్ సైఫర్ట్ అండ్ ఫిల్ ఐలన్ తీసుకున్నారు. సో గుడ్ బైస్, అంటే వాళ్ళకి స్లాట్ ఫిల్ అయిపోయింది, మంచి బేస్ ప్రైస్ కి తీసుకున్నారు. అండ్ ఆల్రౌండర్ వచ్చేసరికి రచింద్ర రవీంద్ర. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి ఇండియన్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది. ఎవరు హర్షిత్ రాణా ఉన్నాడు, వైభవ్ వరారా ఉన్నాడు.
సో వాళ్ళతో ఆ- పాటు మేబీ పత్తిరానా అని, బట్ స్టిల్ ఆ, మంచి డెత్ వాళ్ళు లేదు. వాళ్ళు లాస్ట్ లో ఆకాశ్ దీప్ని తీసుకున్నారు. ఆ, వాళ్ళు లాస్ట్ ఆకాశ్ దీప్ ని కార్తీక్ త్యాగం తీసుకున్నారు. మేబీ అదొకటి అవ్వచ్చు. అందులో లాస్ట్ లో ముస్తఫిజర్ రహమాన్ 9.2 crore పెట్టి తీసుకున్నారు వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు. అదే కదా, ఆ, మేబీ యాక్చువల్గా వాళ్ళ బౌలింగ్ చెప్పాలంటే పతిరానా పర్ఫామ్ చేస్తే కొద్దిగా పర్లేదు, బెటర్ అయింది. సో విజిర్ బాగానే కంట్రోల్ చేస్తాడు స్లో బాల్స్ అవేసి. బ్యాకప్స్ కూడా ఆకాశ్ బాగానే దీప్ ఉన్నాయి. బౌలింగ్ ఇనిషియల్ స్పెల్ బాగుంటది. బ్యాకప్స్ కూడా బాగానే ఉన్నాయి వాళ్ళకి. ఓవరాల్ గా కార్తిక్ త్యాగి good రస్- bowler. రసెల్ కి బ్యాకప్ ఓవర్ మరి సార్, రసెల్ ని రీప్లేస్ చేసే బ్యాకప్. రోమన్ పవల్ అవును, అంతే పవల్ అంటారు. ఉన్నాడు కదా. ఉమ్. యాక్చువల్ గా అప్పుడు ఛాన్స్ వచ్చేది కాదు. ఇప్పుడు నాకు తెలిసి రసెల్ హ్యాస్ టు టేక్ దట్ రోల్. సారీ, Yeah. పవల్ హ్యాస్ టు టేక్ దట్ రోల్. సో ఓవరాల్ గా చూసుకుంటే కేకేఆర్ ఆప్షన్ బాగానే జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళకి ఏవే స్లాట్స్ ఖాళీ ఉన్నాయి అన్ని ఫిల్ చేసుకున్నారు. వికెట్ కీపింగ్ స్లాట్, ఆల్రౌండర్ స్లాట్స్ అండ్ దెన్ బౌలర్స్. సో ఓవరాల్ గా ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. ఇట్స్ గుడ్ ఆప్షన్ చూడాలి. ఫర్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే. సిఎస్కే యాక్చువల్ గా చెప్పాలంటే, అంటే ఇప్పుడు సిఎస్కే అయిన ఆప్షన్ ఎట్లా అంటే, మనం ఇప్పుడు మంచి ఆప్షన్ అని చెప్పలేం. సీజన్ జరిగి సీజన్ లో సక్సెస్ అయితే తప్ప చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న మెయిన్ టార్గెట్ చేసిందే డొమెస్టిక్ ప్లేయర్స్. పెద్ద పెద్ద ఫారెన్ ప్లేయర్స్ కానీ మన ఇండియన్ ప్లేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు బిడ్డింగ్ మ్యాక్స్ 4-5 వరకు వెళ్ళి ఆపేస్తారు, అంతకు మించి వెళ్ళలేదు. కానీ డొమెస్టిక్ ప్లేయర్స్ వచ్చేసరికి ఎంతకైనా వెళ్ళేటట్టు బిడ్ చేశారు. 14 CR పెట్టి ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ సింగ్ తీసుకున్నారు. డొమెస్టిక్ యంగ్స్టర్స్ గుర్తు పెట్టుకుంటే డొమెస్టిక్ యంగ్స్టర్స్ కే చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఓల్డ్ పీపుల్ చేసి సర్దేశారు తట్టా పుట్ట, కాబట్టి ఇప్పుడు ఓన్లీ యంగ్స్టర్స్ కే అంటే యాక్చువల్ గా తరతరాలుగా సిఎస్కే కి వస్తున్న ఒక ఆనవాయితీ ఏంటంటే, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ని తీసుకుని వాళ్ళతోనే కప్పు కొడుతుంది. దే ట్రస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. రిటైర్డ్ లైక్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళతో ఆడిపించేది. దే సమ్హౌ పుల్ ఇట్ ఆఫ్ ద సిఎస్కే. బట్ ఫస్ట్ టైం వాళ్ళ రూట్ మార్చారు, స్ట్రాటజీ మార్చి టీం అంతా కూడా యంగ్స్టర్స్ తోటి ఫిల్ చేస్తున్నారు. చూడాలి. లాస్ట్ టైం ఉర్విల్ పటేల్ అండ్ ఆయుష్ మాత్రి చాలా బాగా ఆడారు. అండ్ ఈవెన్ రషీద్ ఖాన్ ఓకే పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఈసారి ఇంకొక ఇద్దరు యంగ్స్టర్స్ ని పెద్ద ప్రామిస్ తోటి తీసుకున్నారు. అంతా నాకు తెలిసి స్కౌటింగ్ మీద డిపెండ్ అయింది. ఆల్రెడీ వాళ్ళు పిలిపించి వాళ్ళు లైక్ ఎట్లా అంటే ట్రయల్స్ ఇచ్చారంట. సో దే హ్యావ్ ఎన్ ఐడియా, అందుకే అంత దూరం వెళ్ళినట్టున్నారు. సో వీళ్ళు కూడా పొటెన్షియల్ బైస్ అవుతారు అనుకుంటున్నా. అంతేగాని అపార్ట్ ఫ్రమ్ దెమ్ మనం చూస్తే పెద్దగా బైస్ ఏం లేవు. ఒక రాహుల్ చౌర్ ఒకడు ఉన్నాడు, అంతే. రాహుల్ చౌర్ ఒకడు 5.2. బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ అంటే టోప్ కాదు కదా అనేది. మంచి బిగ్ బైస్ అని చెప్పుకోవడానికి ఉన్నారు. అఖిల్ హుస్సేన్ ఉన్నాడు, మంచి ఆల్రౌండర్. బౌలింగ్ యూ కెన్ ట్రస్ట్, బ్యాటింగ్ అంతా చెప్పలేం. ఆల్రౌండర్ ఓవరాల్ గా చూసుకుంటే ఆప్షన్ ముందు ఏం ప్లేయర్స్ అంటే ఏ స్లాట్స్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ స్లాట్స్ ఫిల్ అని అంటారు సిఎస్కే కి ఈసారి? చెప్పాగా, ఓన్లీ స్టార్ట్ అయితే చెప్పగలం. ఇప్పుడు బౌలర్స్ చూసుకుంటే బౌలర్స్ మంచి బౌలర్ ఇంకా దొరకలేదు అనిపిస్తుంది. మ్యాట్ హెన్రీ, నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. యాక్చువల్లీ నాథన్ ఎల్లిస్ ఉన్నాడు ఓకే, బట్ బ్యాకప్ కింద ఎవరు లేరు కదా నాథన్ ఎల్లిస్. మ్యాట్ హెన్రీ ఒకటి తీసుకున్నారు. ఇండియన్ పేసర్ ఒకరు ఉంటే బాగుండేది. ఖలీల్ అహ్మద్ ఒకటే కదా ఇప్పుడు ఇండియన్ పేసర్. కాంబోజ్ అంతా ఇప్పటిదాకా అంత ప్రూవ్ చేసుకోలే ఐపీఎల్ లో, అదొక ప్రాబ్లం. ఓకే, చూద్దాంలే. కానీ ఓవరాల్ గా సిఎస్కే పర్ఫార్మెన్స్ ఒక మర్చిపోయాం, మాథ్యూ షాట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైస్ తీసుకున్న వాళ్ళలో మాథ్యూ షాట్ ఒకటి మంచి బైస్, మంచి పవర్ హిట్టర్. చూడాలి ఎలా వాడతారు, ఫ్లోటర్ డౌన్ ద ఆర్డర్ వాడతారు, ఓపెనర్ కింద వాడతారు. సో నేను చెప్పాలంటే ఇట్లా ఉంది ప్రస్తుతం ఆ బైస్ చూస్తే. నాట్ సాటిస్ఫైడ్ అలా అని డిసప్పాయింటెడ్ కాదు. ఓకే ఓకే ఓకే. మాకైతే చాలా జీరో పర్ఫార్మెన్స్ అనిపించింది. మనం చూద్దాం ఇంకేమో. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ ఆక్షన్ అవసరం లేదు, కానీ వెళ్ళారు పోయి కావాల్సిన ఒక ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ని అసలు అంత తక్కువ ప్రైస్ కి వస్తారని అనుకోలే. ఉన్న ప్లేయర్స్ తక్కువ మంది. సో వెంకటేష్ అయ్యర్ కి మినిమం డబుల్ డిజిట్ వెళ్తుంది అనుకున్నా, కానీ 7 crore వస్తుందని అయితే అనుకోలే. కానీ మంచిగానే వచ్చింది. వాళ్ళు
డీకే వచ్చినప్పటి నుంచి నాకు వెంకటేష్ అయ్యర్ కావాలని కొట్టుకొని కూర్చో ఉన్నాడు అక్కడ. లాస్ట్ ఆక్షన్ అంతే, ఈ ఆక్షన్ అంతే. తమిళియన్ కదా. కానీ నువ్వు చెప్పాలంటే మధ్యప్రదేశ్ ఆడతాడు. మధ్యప్రదేశ్ రాజత్ పడిడారు, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కలిసి టీమ్ లో ఆడతారు. అండ్ ఇంకొక మధ్యప్రదేశ్ ప్లేయర్ కూడా తీసుకున్నారు. ఎవరంటే చెప్తాగండి మీకు. ఆప్షన్ స్టార్ట్ అవ్వకముందుకి ఆల్రెడీ ప్లేయింగ్ 11 సెట్ అయిపోయింది. సో మీరు కొనుక్కున్నదల్లా బ్యాకప్ ప్లేయర్స్ ఆల్మోస్ట్. సో పర్ఫార్మెన్స్ ఏమంటావు ఐపీఎల్ ఆప్షన్? అసలు సాటిస్ఫైడ్? మోర్ దాన్ సాటిస్ఫైడ్. ఎనీవే అంతే. ముందే ప్లేయింగ్ లెవెన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ వచ్చిన అడిషనల్ బైస్ అనిపిస్తాయి కాబట్టి సో మోర్ దాన్ సాటిస్ఫైడ్. అంత అనుకో. మీకు యాక్చువల్ గా పెద్దగా డిఫరెన్స్ ఉండదు వీటితో. లైక్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అందరిలో నాకు తెలిసి మోస్ట్లీ ఆ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చింది వెంకటేష్ అయ్యర్ ఒక్కడే. మంచి డిఫరెన్స్. అందుకే ఓకే ఒకటి చెప్దాం అనుకునే ఏంటంటే మీరు యాక్చువల్ గా పెద్ద బైస్ చేయలే. మీరు చేసినన్ని కూడా సక్సెస్ఫుల్. మీరు వేసిన బిట్స్ అన్నింటిలో నాకు తెలిసి అరౌండ్ 12-13 బిట్స్ ఉంటే 2 పోయినాయి, మిగతా అన్ని సక్సెస్. వన్ ఆఫ్ ద బై వి హావ్ టు లుక్ అవుట్ ఫర్ ఇస్ మంగేష్ యాదవ్ 5.2 crore. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హూ ఇస్ ప్లేయింగ్ ఫర్ మధ్యప్రదేశ్ ఆడతాను. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అండ్ లోవర్ డౌన్ ఆర్డర్ వచ్చి హిట్ చేస్తాడు. మధ్యప్రదేశ్ ప్లేయర్లందరినీ తీసుకొచ్చారు. అది ఇంకంతే. ఆర్సీబీ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా టాప్ నాచ్, ఎంత డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి. సో నెక్స్ట్ టీమ్కి వెళ్ళారు. సో నెక్స్ట్ వచ్చేసి మా ఎస్ఆర్హెచ్. సో ఆప్షన్కి వెళ్ళే ముందు మెయిన్ గా ఖాళీ ఉన్న స్లాట్స్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ఒక మంచి స్పిన్నరు, అండ్ దెన్ లోవర్ ఒక మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్ ఒకటి. ఈ 3 స్లాట్స్ మెయిన్ ఖాళీ ఉండే. స్పిన్నర్లో కొంచెం డొమెస్టిక్ టాలెంట్లో కొంత బాగా స్కోప్ ఉన్న ప్లేయర్స్ని తీసుకున్నారు. సాటిస్ఫైడ్. క్రేన్స్ ఫులెత్రా అని ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, చైనామెన్ అంట. తను బాగా ఇస్తాడు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఆల్రౌండర్ వచ్చేసరికి కూడా 2-3 బ్యాటర్స్ని తీసుకున్నారు. అండ్ దెన్ లాస్ట్లో లివింగ్స్టన్ని 13 crores తీసుకున్నారు. మేబీ లివింగ్స్టన్ కొన్ని సపోర్ట్ చేసే పిచ్ల మీద ఆడొచ్చు. బట్ మెయిన్గా డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళు మెయిన్గా స్కౌటింగ్ మీద డిపెండ్ అయ్యారు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మీద ఒక డిపెండ్ అవ్వలేదు. సో మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మళ్ళీ అదే 250 కొడతారు. 250 కొట్టిన మ్యాచ్లో మళ్ళీ 240 runs ఇచ్చేస్తారు బౌలర్లు. ఏదో లాస్ట్గా 10 runsతో గెలుస్తారు. సో మళ్ళీ బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వాలి నెక్స్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ కూడా. ఏంది ఇక్కడ క్రిక్ బస్ లో తిప్పితే బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఎవరున్నారంటే లాస్ట్ ఇయర్ ఆడిన వాళ్ళు తప్ప కొత్త కనిపించట్లేదు. శివమ్మ ఒక్కడు కనిపిస్తున్నాడు. శివమ్మ ఒక్కడ తెలిసిన పేరు. రీతితారి ఫాస్ట్ బౌలర్స్ లో తీసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కొంచెం స్కౌటింగ్ చేసిన ప్లేయర్సే, కొత్త వాళ్ళు. చూడాలి. అదే ప్రఫుల్ హింగే అంట, అమిత్ కుమార్ అంట, వీళ్ళంతా స్కౌటింగ్. బేసికలీ వీళ్ళంతా ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తారో తెలియదు. ఆప్షన్ ముందు కూడా నీకు వరుణర్ అని చెప్పాడు, మేము పెద్ద బైస్కి వెళ్ళాము, మాకు మెయిన్ కావాల్సింది ఫాస్ట్ బౌలర్, మేము మెయిన్ గా స్కౌటింగ్ మీద డిపెండ్ అయ్యే తీసుకుంటాం అన్నట్టు కూడా హింట్ ఇచ్చాడు వరుణర్ను. ఇంకోటి చూస్తే ఇప్పుడు సిఎస్కే తీసుకున్న 2 పెద్ద బైస్ వాళ్ళిద్దరికి కూడా ఎస్ఆర్హెచ్ వెళ్ళింది. మేబీ వాళ్ళ పొటెన్షియల్ చూసినట్టున్నారు టీమ్స్. కానీ తర్వాత మంచి పంజాబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సాలిల్ అరోరా మంచి తక్కువకి వచ్చాడు 1.5 CR కి. మొన్న టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ బై ఫర్ ఎస్ఆర్హెచ్. సాలిల్ అరోరా మిడిల్ ఆర్డర్లో. ఇన్ కేస్ అనికేత్ వర్మ యాక్చువల్లీ వాళ్ళ ఆయన ఎస్పెన్ మ్యాచ్లో ఇంజర్డ్ అయ్యాడంట, యాంకిల్ ట్విస్ట్ అయ్యి. సో ఇన్ కేస్ అనికేత్ వర్మ లేకుండా సాలిల్ అరోరా కెన్ రిప్లేస్ హిమ్. సో చూసుకుంటే ఓకే, మెయిన్గా ఫాస్ట్ బౌలర్ ఒకటి స్టిల్ ద వీకెస్ట్ పాయింట్ ఫర్ అవర్ టీమ్. స్పిన్లో మేనేజ్ చేసేయచ్చు, బట్ ఫాస్ట్ బౌలర్ ఒక్కటి కొంచెం సాటిస్ఫై లేదు. మాదన్నా పర్లేదురా, మీరు అసలు మీరు ఆక్షన్ ఏం చేయలేదురా. మీరు మా వాళ్ళు అట్లీస్ట్ కొన్నారు మంచి పొటెన్షియల్ ప్లేయర్స్ ని. కొంతమంది నమ్మి అసలు ఏమీ చేయలేదు, ఓన్లీ లివింగ్స్టన్ కి ఉన్నారు అంతే. బట్ లివింగ్స్టన్ ట్రస్ట్ లేదు. మీకు 14 crore వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఇచ్చింది మా వాళ్ళే, ఎస్ఆర్హెచ్ వాళ్ళే కదా ఇద్దరిని. దానికి మాత్రం బాగా ఓకే. ఇంకా రిమైనింగ్ టీమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఆల్మోస్ట్ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. నెక్స్ట్ part 2 చేద్దాం. ఓకే గైస్, రెడీ ఫర్ ద part 2.